అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్‌లో ఫేజ్ 1 కౌన్సెలింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నిన్న 18థ్ జూలై 2025 సో నిన్న సాయంత్రం మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఫేజ్ 1లో కౌన్సెలింగ్స్ పెట్టుకున్నారో అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో. సో స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్స్‌ని ఏ విధంగా చెక్ చేయాలో మనం ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము. ఓకే. వెళ్లి చూసుకోండి. అండ్ అడ్మిషన్స్‌కి ఎప్పుడు వెళ్ళాలి? ఓకే. ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి? దాని మీద కూడా ఒక సెపరేట్ క్లారిటీగా వీడియో పెట్టాము. ఓకే. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే, చాలా మందికి ఫేజ్ 1 కౌన్సెలింగ్‌లో సీట్ రాలేదు. ఓకే. సో మీకు కాలేజ్ ఎందుకు అలౌట్ కాలేదు? ఓకే. దీని వెనుక కారణం ఏముంది? ఓకే. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఎవరు అటెండ్ చేయొచ్చు? ఓకే. అండ్ ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏ విధంగా మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఓకే. మనం టోటల్‌గా పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్స్. సో మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్‌ను సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ మనకు అఫీషియల్‌గా విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాము. సో స్టూడెంట్స్, ఇది చూడండి, టీజీ ఈఏపీ సెట్ 2025 డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇందులో మనకు అఫీషియల్‌గా షెడ్యూల్ ఉంది. ఓకే. కౌన్సెలింగ్ షెడ్యూల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఇప్పుడు టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇందులో సెకండ్ ఫేజ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ మనకు 25th జూలై 2025కు ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. ఓకే. సో 25th రోజు మనకు ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ చేయలేదో, అంటే ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్, మీ సర్టిఫికేట్ వెరిఫై చేయలేదో మీ స్టూడెంట్స్, అంటే మీరైతే ఇక్కడ ప్రాసెసింగ్ పేమెంట్ ఫీ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అది మీరు 25th జూలై 2025 రోజు అయితే మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. మీరు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. ఓకే. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే. అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి. అది 26th జూలై రోజు డాక్యుమెంట్స్ తీసుకొని మీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెరిఫై కోసం వెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే. సో పేమెంట్ ఏ విధంగా చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి, మనం ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం క్లియర్గా చెప్పాము. ఆ వీడియో కూడా మన అకాడమీ మన ఛానల్లో ఉంది. వెళ్ళి చెక్ చేయండి స్టూడెంట్స్. ఓకే. సో మీరు ఎవరైతే 25th జూలై రోజున స్లాట్ బుకింగ్ చేస్తారో, ఓకే, అంటే కొత్తగా ఎవరైతే సెకండ్ ఫేజ్కి వస్తున్నారో వాళ్ళ కోసం. ఓకే. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఓకే, అండ్ కొంతమంది స్లాట్ బుక్ కూడా చేశారు, మీరు సెకండ్ టైం చేయాల్సిన అవసరం ఉండదు స్టూడెంట్స్. ఓకే. ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఫేజ్ మిస్ అయ్యి సెకండ్ ఫేజ్కి కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు మీరు కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే. అండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి. ఓకే. సో 26th రోజున మీ డాక్యుమెంట్స్ వెళ్ళి వెరిఫై చేసుకోండి. అండ్ దాని తర్వాత exercising options after certificate verification. Okay, it is mandatory to exercise options afresh for second phase. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ చేశారో, ఓకే, అండ్ మీకు సీట్ రాలేదు, మీ సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మీరైతే ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. వేవ్ ఆప్షన్స్ ఫ్రెష్గా, అంటే కొత్తగా కాలేజెస్ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఫేజ్ మీరు పెట్టిన ఆప్షన్స్ ఈ సెకండ్ ఫేజ్ ఇక్కడ వర్తించదు. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వస్తున్నారో ఫస్ట్ ఫేజ్ నుంచి మీరైతే ఇక్కడ ఫ్రెష్గా పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ సెకండ్ ఫేజ్కి వచ్చారో మీరు కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది 26th జూలై 2025 నుంచి 27th జూలై 2025, అంటే మీకు టోటల్గా 2 days టైం ఇచ్చారు. ఈ 2 daysలో మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. సో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, టాప్ 10 కాలేజెస్ ఏంటిది, ఓకే, అండ్ టాప్ 20 కాలేజ్ ఏంటిది, అండ్ హైదరాబాద్ మనకు రీజియన్లో ఏ విధంగా మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఆ టోటల్గా మనమైతే వీడియోస్ పెట్టాము. ఓకే. అన్ని వీడియోస్ మన ఇదే ఛానల్లో ఉంది, మన అకాడమీలో వెళ్ళి చెక్ చేయండి స్టూడెంట్స్. ఓకే. అండ్ దీంతోపాటు మనం ఎంసెట్ యొక్క ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్స్ కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఓకే. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళి చెక్ చేయండి స్టూడెంట్స్, జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని విధాలుగా అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇందులో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే. మీరు ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ చూడండి, 27th జూలై 2025 ఈ రోజు మీరు ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దాని తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 37/2025, అంటే మనకు 30th జూలై రోజు లేదంటే దానికన్నా ముందే మనకు ఈ సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ వేవ్ ఆప్షన్స్ యొక్క మనకు రిజల్ట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. మీకైతే సీట్ అలాట్మెంట్ మనకు 30 జూలై 2025 రోజు మనకు వస్తుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ దాని తర్వాత మీకు
సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం అంటే పేమెంట్ ట్యూషన్ ఫీ ఇక్కడ పేమెంట్ టోటల్గా పూర్తి చేసి అండ్ దాంతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది వెబ్సైట్లో ఉంటుంది. ఇదే వెబ్సైట్లో ఓకే. ఇది మొత్తం మనకు ఇక్కడ పూర్తి చేయడానికి 37/2/2025 ఇక్కడ నుంచి మనకు 1st August 2025 ఓకే. మనకు 2 to 3 డేస్ టైం ఇచ్చారు. ఈ 2 to 3 డేస్లోనే మనం ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇది కట్టాలి ఓకే. అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోవాలి ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవరికైతే phase 1 అండ్ దీంతోపాటు phase 2 అంటే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ 2 ఫేజ్లో కూడా ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ 31st July 2025 నుంచి 2nd August 2025 ఓకే. సో ఈ డేస్కి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీ ఆల్రెడీ కాలేజెస్కి అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఓకే. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో మనమైతే క్లారిటీగా వీడియో పెట్టాము ఓకే. మన ఛానల్లో ఉంది, ఆ వీడియో వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్. అండ్ ఆ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి ఓకే. ఆ డాక్యుమెంట్స్ ఒక్కటి కూడా మిస్ అయితే మీ అడ్మిషన్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. సో డాక్యుమెంట్స్ మిస్ అవ్వకుండా తీసుకువెళ్ళండి స్టూడెంట్స్ ఓకే. అండ్ ఈ విధంగా అయితే మనకు టోటల్గా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఓకే. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఎవరైతే phase 1 కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సో అందులో మీకు సీట్ ఎందుకు రాలేదు ఓకే. సో మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఓకే, ఇదొక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉండి లక్షల్లో అంటే వేల్లో ఉండి మీరు ఆప్షన్స్ తక్కువగా పెట్టి ఉండొచ్చు ఓకే. ఈ రెండే మీకు కారణాలు ఉంటాయి. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మీరు తప్పులు చేయకండి. ఎవరికైతే రౌండ్ 1 కౌన్సిలింగ్లో phase 1 కౌన్సిలింగ్లో ఆ సీట్ రాలేదో, సీట్ అలాట్ కాలేదో మీరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో టోటల్గా ఇక్కడ ఎక్కువ కాలేజెస్ పెట్టండి ఓకే. మీకు ఇక్కడ కాలేజ్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. అండ్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ ఇస్తుంది స్టూడెంట్స్ ఓకే. అండ్ దీంతో పాటు మీకు ఏమన్నా మేనేజ్మెంట్ కోటాలో అంటే మీరు డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసి మీకు ఏమైనా సీట్స్ కావాలంటే మీరు మన టీంని కాల్ లేదా మెసేజ్ చేయండి, స్క్రీన్ పై నెంబర్ ఉంది ఓకే. మీకు కొంచెం బెస్ట్ కాలేజ్ ఓకే, టాప్ ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజెస్లో మీకు కొంచెం తక్కువ ధరలో అంటే మినిమం మీకు లో అమౌంట్లో మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ అయితే ఇప్పిస్తాం స్టూడెంట్స్ ఓకే. అండ్ దీంతోపాటు మీకు కౌన్సిలింగ్స్లో ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు చెప్పచ్చు స్టూడెంట్స్ ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.